నమస్కారం. ప్రేక్షకులకు వసంత నవరాత్రి శుభాకాంక్షలతో శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే అని శ్రీరామ రక్షా స్తోత్రం చెబుతోంది. ఆ శ్రీరామనామాన్ని ఒక్కమారు జపించిన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. శ్రీరామచంద్రుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ శ్రీరామచంద్రుని గురించి తలుచుకున్నా చాలు ఎన్నో పుణ్యఫలాలు లభిస్తూ ఉంటాయి. అటువంటి శ్రీరామచంద్రుడికి సంబంధించి రామాయణానికి సంబంధించి ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు, వాటిని నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందున్నారు డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారిని అడిగి అనేక సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ముందుగా మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా వసంత నవరాత్రి శుభాకాంక్షలు. అనంతలక్ష్మి గారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. శుభలక్ష్మి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని ఎందుకు అంటారు, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. అమ్మ, మీరు ఇప్పుడే ప్రార్థనా శ్లోకంలో రామరక్షా స్తోత్రంలో ఉన్నది ఒకటి చెప్పారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని. అందులో రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రఘునాథుడు అంటే రఘువంశంలో జన్మించినటువంటి వాడు. రఘువంశంలో జన్మించినటువంటి రాజులందరిలోకి కూడా ఉత్తముడైనటువంటి వాడు అని అర్థం. ఈయన ఎందుకు మర్యాద పురుషోత్తముడయ్యాడంటే, 1,000,000 సంవత్సరాలకి పైగా జరిగిపోయినటువంటి వృత్తాంతం ఇది రామాయణ కథ. ప్రస్తుతం జరుగుతోంది 28వ మహాయుగం అయితే, ఇది 24వ మహాయుగంలో జరిగినటువంటి ఇతివృత్తం. అప్పటికి సృష్టి బ్రహ్మాండంగా జరిగిపోయింది. అయితే 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా భూలోకంలో ఉన్న మానవ జాతి మీద పెద్దగా గౌరవం ఉన్నట్టు కనపడుతుంది. మనం మానవ మాతృడు అంటాం. అలాంటి సందర్భంలో రావణుడు కూడా తనకి మరణం లేకుండా అందరి గురించి అడిగి, నరవానరులు పర్వాలేదులే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అంటే మానవులు వానరులు ఇద్దరూ కూడా చాలా ఉపేక్ష చేయదగినటువంటి స్వల్పమైనటువంటి జీవులుగా పరిగణించబడ్డారు. మరి భగవంతుడి సృష్టిలో దేన్ని చులకన చేయడానికి వీల్లేదే. చీమనైనా దోమనైనా మనం భగవత్ సృష్టి యొక్క విలాసంగా భావించాలే తప్ప పనికిరాందిగా చూడకూడదు. అందుకని రావణ సంహారానికి రాముడు మానవుడుగా అవతరించటమే కాదు, మానవ జాతి యొక్క మర్యాదలని కొన్నింటిని స్థాపించి తాను ఆచరించి స్థిరీకరించి వెళ్ళాడు. అంటే మనిషి అన్నవాడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలి, ఇతడు మానవులలో ఉత్తమోత్తముడు అని చెప్పదగినటువంటి వాడు ఎలా ఉండాలి అని అన్నింటినీ చూపించాడు. ఇప్పటికి కూడా మనకి ఏ విషయంలోనైనా సందేహం కనుక వచ్చినట్టయితే, ఈ సందర్భంలో రాముడు ఎలా ప్రవర్తించి ఉంటాడు అని మనం ఊహించుకుని, ఒకవేళ మన ఊహకు అందకపోతే రామాయణం చదివినట్టయితే ధర్మం తప్పకుండా ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి మనకి సమాధానం లభిస్తుంది. అటువంటి దాంట్లో ఈయన గురించి ఏం చెప్పారంటే, పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు, అంటే మానవులలో శ్రేష్ఠుడు అని అర్థం. ఉత్తమ పురుషగా సర్వజీవుల యందు ఉండే పరమాత్మ అని కూడా ఒక అర్థం. అంటే అందరు జీవులు కూడా పైకి ఏ పేరు చెప్పుకున్నా చిట్ట చివరికి నువ్వెవరు అంటే నేను అని మొదలు పెడతాం. అంటే అందరిలో ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే నేను. ఈ నేను అనేటటువంటి రూపంలో సర్వజీవులలోనూ ఉన్నటువంటి భగవంతుడు పురుషోత్తముడైతే, ఆ పురుషోత్తముడు మరి భూలోకంలో మానవులలో ఉత్తముడుగా కొన్ని మనకి పద్ధతుల్ని నేర్పాడు. అటువంటి వాటిల్లో ఒకటేమిటంటే మర్యాద అంటే ఒకళ్ళ చేత చెప్పించుకోకుండా, శాస్త్రాల్లో కానీ ధర్మాల్లో కానీ ప్రత్యేకంగా ఇది ఇట్లా ఉండాలి అని ఎక్కడా ఎవరు చెప్పకపోయినా తనంతట తానుగా తనని తాను నియమించుకుని పాటించేటటువంటి ధర్మానికి మర్యాద అని పేరు. మర్యాద అన్నదానికి మరి ఒక అర్థం ఏమిటంటే చెలియలి కట్ట. చెలియలి కట్ట ఏమిటి? సముద్రానికి ఇది గట్టు, ఇది దాటి రాకూడదని ఎవరు ఏం చెప్పాలా. నదులకు ఉన్నాయి, చెరువులకు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి గట్లు, సముద్రానికి లేదు. అయినా సరే సముద్రుడు తన హద్దు దాటిరాడు. అంటే ఒకళ్ళ చేత చెప్పించుకోకుండా తన పరిమితి తన హద్దు తెలుసుకుని ప్రవర్తించటం మర్యాద. రాముడి యొక్క ప్రవర్తన చూస్తే మనకి ఇదే కనపడుతుంది. అసలు బాలకాండలో ఆయన మాట్లాడింది ఎక్కడండి? అరణ్యానికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రుణ్ణి ఇదేమిటి ఆశ్రమం బాగుంది అని ఇలా అడిగిన సందర్భాలు తప్ప ఎక్కడా మాట్లాడలా. ఎందుకు? పెద్దలు అడగందే మాట్లాడకూడదు.
పెద్దల ఎదురుగా నువ్వు సమాధానం చెప్పు అంటే సమాధానం చెప్పాలి కానీ లేకపోతే నోరెత్తకూడదు. ఇలా ప్రతి దానిని కూడా తనంతట తానుగా తన ధర్మాన్ని ఇతరుల చేత చెప్పించుకోకుండా ఆచరించటం మర్యాద. మర్యాద ఎలా ఉండాలి అంటే రాముడిని చూసి నేర్చుకోవాలి గనక ఆయనకి మర్యాద పురుషోత్తముడు అని పేరుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.